మేము జూనియర్ డాక్టర్ అసోసియేషన్ స్ట్రైక్కి కాల్ ఇచ్చాము. ఇందులో స్టూడెంట్స్, ఇంటర్న్స్, హౌస్ సర్జన్స్, పీజీస్ అందరం కలిసి స్ట్రైక్ చేస్తున్నాం. ఎమర్జెన్సీస్ ఒక్కటి నడిపిస్తూ ఎలెక్టివ్స్ ఒక్కటి బాయ్కాట్ చేసి మేము ఇక్కడ స్ట్రైక్కి దిగాము. 8 స్ట్రాంగ్ రీజన్స్ తోటి మేము స్ట్రైక్కి దిగాము. ఇచ్చిన 8 స్ట్రాంగ్ రీజన్స్ కూడా మేము ఇంతకుముందు చాలాసార్లు ఆన్ పేపర్ రిప్రజెంటేషన్ ఇచ్చి చాలాసార్లు గవర్నమెంట్ ఆఫీస్ చుట్టూ తిరిగి మాకు ఏ ఆప్షన్ లేక స్ట్రైక్కి వచ్చినాం. ఈ స్ట్రైక్లో మా ఫస్ట్ డిమాండ్ ఏంటి అంటే రెగ్యులరైజేషన్ ఆఫ్ స్టైపెండ్స్. గ్రీన్ ఛానల్ ఏర్పడాలి. గ్రీన్ ఛానల్ అంటే గత 18 నెలల నుంచి అడుగుతున్నట్టు ప్రతి నెల మాకు స్టైపెండ్ ఏంటి సార్ అని అడగకుండానే మాకు స్టైపెండ్ కావాలి. పీజీస్ ఆర్ ద హార్ట్ ఆఫ్ ద హెల్త్ కేర్ ఆఫ్ తెలంగాణ. మొత్తం చుట్టుపక్కల ఉన్న డిస్ట్రిక్ట్స్ నుంచి మోస్ట్ కాంప్లికేటెడ్ కేసెస్ని మేము పరిగెత్తి ఇన్వెస్టిగేషన్స్ చేయించి బ్లడ్ తెచ్చి కాపాడుతున్నాం. కానీ దాన్ని మాకు స్మూత్గా చేయడానికి గవర్నమెంట్ కనీసం మాకు స్టైపెండ్స్ కూడా ఆన్ టైం అడగకుండా చెల్లిస్తారు. సూపర్ స్పెషాలిటీ రెసిడెన్స్ అంటే కార్డియాలజీ, న్యూరాలజీ, నెఫ్రాలజీ ఇట్లా చదివిన పీజీలని సర్వీస్ పీరియడ్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ క్యాడర్ ఇచ్చి వాళ్ళకి జాబ్స్ లాగా ఇస్తామని అన్నారు. 1.25 lakh శాలరీ కూడా ఇస్తామన్నారు. అది దానికి సంబంధించిన గవర్నమెంట్ అఫీషియల్ నోటీసులు వచ్చి కూడా 2 ఏళ్ళు అవుతుంది. కానీ అయినా కానీ అది ఇంప్లిమెంటేషన్లోకి రావట్లేదు. ఉస్మానియా హాస్పిటల్ ఎలా ఉందో ప్రతి ఒక్కరికి తెలుసు. అయినా కానీ ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం దానికి మంచిగా కట్టించి పేషెంట్స్కి, డాక్టర్స్కి ఇద్దరికి ఒక మంచి ఎన్విరాన్మెంట్ చేద్దామని అయితే ముందుకు రావట్లేదు. కేఎంసీలో 1 కిలోమీటర్ రోడ్ వేయడానికి మేము ఈరోజు ఇక్కడ దిగొచ్చాం. ఈ ఇచ్చిన లాస్ట్ 4-5 days కూడా ఒకరు మళ్ళీ కింద పడ్డారండి, కాళ్ళకి దెబ్బ తగిలింది. గవర్నమెంట్ పవర్లోకి వచ్చినాక 1 dayలో ఫ్రీ బస్సెస్ అయినాయండి. మరి మా 1 కిలోమీటర్ రోడ్ వేయడానికి మాతో ఎందుకు ఇంత సపోర్ట్ చేయకుండా మమ్మల్ని ఎందుకు ఇంత ఇబ్బంది పెడుతున్నారు? కేఎంసీలో అండ్ ఈ కొత్త మెడికల్ కాలేజెస్లో చాలా సీట్లు పెంచింది. ఇప్పుడు ఇంటేక్ 250 స్టూడెంట్స్ అండి ఎవ్రీ ఇయర్. యూజీలో 250 స్టూడెంట్స్కి సరిపడా హాస్టల్స్ ఉన్నాయా? 250 స్టూడెంట్స్ సరిపడా రియేజెంట్స్, ల్యాబ్ ఫెసిలిటీస్ ఉన్నాయా? మైక్రోస్కోప్స్ ఉన్నాయా? అవి కూడా చూసుకోవాలి. ఊరికి ఎంబీబీఎస్ అంటే ఎంబీబీఎస్ అయిపోయింది కదా. క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది పెంచాలి, క్వాలిటీ ఆఫ్ లివింగ్ అనేది పెంచాలి. మనకి దీనికి కేటాయించిన బడ్జెట్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఎవ్రీ ఇయర్ ఏం తక్కువ ఉంది, మీకు ఏం కొత్త మెషిన్స్ కావాలి, ఏం కావాలని ఎవరు వచ్చి అడగరు, ఎవరు వచ్చి మాకు చేయరు. ఏదైనా కానీ జూనియర్ డాక్టర్లు వాళ్ళ డ్యూటీలు విడిచిపెట్టి ఇట్లా రోడ్ల మీదకి రావాల్సి వస్తుంది. మాకు ఇట్లాంటి సిచ్యువేషన్స్ రాకుండా మా యొక్క 8 డిమాండ్స్ని వాళ్ళు తొందరగా మీట్ చేయాలని అనుకుంటున్నాం. గుర్తు చేయాలనుకుంటున్నాను ఏంటి అంటే మేము 8 డిమాండ్స్ కూడా డైరెక్ట్గా రోడ్డు మీదకి రాలేదు, మేము స్ట్రైక్కి రాలేదు. 8 డిమాండ్స్ మేము అఫీషియల్గా చాలా మందిని చాలా ఇయర్స్ కొద్ది అడిగి అలిసిపోయి మేము స్ట్రైక్ వచ్చాం. ఇప్పుడన్నా తొందరగా ఇవన్నీ మా డిమాండ్స్ అని మీట్ చేసి ప్రజలకు ఏ అసౌకర్యం కాకుండా గవర్నమెంట్ చూసుకోవాలని డాక్టర్ గీతాంజలి. 19వ తారీఖు గవర్నమెంట్కి నోటీసులు ఇవ్వడం జరిగింది. మా 8 ప్రధాన డిమాండ్లతో కూడిన మేము నోటీసులు అయితే గవర్నమెంట్కి ఇచ్చాము. దాని తర్వాత 20వ తారీఖు, 21వ తారీఖు నల్ల బ్యాచ్లు ధరించి, దాని తర్వాత నల్ల దుస్తులు ధరించి డ్యూటీలకు అటెండ్ అయ్యాము. అయినా గవర్నమెంట్ నుంచి మాకు ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. ఇవాళ మార్నింగ్ చూసాము బ్రేకింగ్ న్యూస్, హెల్త్ మినిస్టర్ నుంచి 4,000 కోట్లు బడ్జెట్ రిలీజ్ అయింది, 400 కోట్ల బడ్జెట్ రిలీజ్ అయిందని వచ్చింది. కాకపోతే మేము అడిగింది బడ్జెట్ కాదు, దానికి కరెక్ట్ అయిన రెస్పాన్స్ అయితే అది కాదు. అదొక జిమ్మిక్ అని మేము అనుకుంటున్నాం. ఎందుకు అంటే ఇప్పుడు మేము అడిగింది గ్రీన్ ఛానల్ అంటే ప్రతి నెల ఏదో ఒక రోజు మాకు స్టైఫండ్ రావడం. ఈ బడ్జెట్ వల్ల ప్రాసెస్ మారలేదు, ఓన్లీ పైసలు వేశారు. మేము ఇక్కడ అటెండెన్స్ మా కాలేజీలో తిరగాలి, దాని తర్వాత డిఎంఏ ఆఫీస్లో మేమే ఫాలోఅప్ చేసుకోవాలి, ఫైనాన్స్ హెల్త్ సెక్రటరీ దగ్గర కూడా మేము ఫాలోఅప్ చేసుకున్న తర్వాత మా స్టైఫండ్స్ రిలీజ్ అవుతుంది. ఇప్పుడు మనీ ఉన్నా కూడా అదే పరిస్థితి, ఇప్పుడు అదే పరిస్థితి, వాళ్ళు వేసిన బడ్జెట్ కూడా అదే పరిస్థితి. సో మేము అడిగేది గ్రీన్ ఛానల్. మేము ప్రతి నెల మాకు ఒకరోజు స్టైఫండ్ రావాలి. అలానే మా నెక్స్ట్ డిమాండ్ ఉస్మానియా మెడికల్ హాస్పిటల్ ఇది అక్కడ ఉండే ఇన్ఫెక్షన్ రేట్ మాత్రం చాలా ఎక్కువ. మనకు గవర్నమెంట్ హాస్పిటల్స్ అన్నిటికన్నా ఎక్కువ ఇన్ఫెక్షన్ రేట్ అక్కడే ఉంది. ఈ వర్షాకాలంలో ఇంకా ఎక్కువ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. పేషెంట్తో పాటు పేషెంట్ అటెండర్స్కి, వాళ్ళతో వచ్చిన వాళ్ళ బంధువులకు కూడా ఇన్ఫెక్షన్ వస్తాయి. సో ఇప్పటికే గవర్నమెంట్ చెప్పినట్టు ఆ 2 ప్లేస్లలో ఏదో ఒకటి ఫైనల్ చేసి మాకు దానికి శంకుస్థాపన చేయాలని కోరుకుంటున్నాం. నెక్స్ట్ డిమాండ్ కేఎంసీ రోడ్స్. ఆ కేఎంసీ రోడ్స్ తరచుగా యాక్సిడెంట్ జరుగుతుంది. మేము చాలా 6 నెలల నుంచి రిప్రజెంటేషన్స్ ఇస్తున్నాం. కలెక్టర్ దగ్గరికి వెళ్ళాము, ప్రిన్సిపాల్, డిఎంఈ. ఒకరోజైతే ఆల్రెడీ ధర్నా కూడా చేశాము. అప్పుడు మేము ధర్నా చేసినప్పుడు గవర్నమెంట్ మీకు ఇది ఇస్తాం అది ఇస్తాం అంటున్నారు. మేము కాల్ ఆఫ్ చేయగానే అన్నీ మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ సేమ్ అవుతుంది.
ఇప్పటికే ఆ బడ్జెట్ రిలీజ్ అయిందని 2 కోట్ల బడ్జెట్ రిలీజ్ అయిందని 4 నెలలు అవుతుంది. కానీ ఇప్పటివరకు టెండర్లను పిలవలేదు, ఎలాంటి శంకుస్థాపన జరగలేదు. సో ఇవన్నీ మేము నమ్మము. అవన్నీ అయితేనే మేము సమ్మె విరమిస్తాం. ఇప్పుడు మాకు తప్పని పరిస్థితుల్లో ఓపీ బైకాట్ చేస్తున్నాం. నెక్స్ట్ ఇక ఫ్యూచర్లో మేము ఎమర్జెన్సీ అయినా బైకాట్ చేయాల్సి వస్తుంది.